నమస్కారం, బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. మన్ను టెండర్ సైతం లెక్క చేయకుండా తన కోసం తరలివచ్చిన జనాలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్. మరో వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావని వెల్లడి. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్లు మీ ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలని వ్యాఖ్య. అన్నమయ్య జిల్లా నిండు గర్భిణీపై వైసీపీ నేత పెద్దిరెడ్డి ముఠాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడి. పెద్దిరెడ్డి పాపాలు శిశుపాలుని మించిపోయాయన్న లోకేష్. మే 13న ప్రజలే తగిన శిక్ష విధిస్తారంటూ ట్వీట్ చేసిన లోకేష్. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించిన ఈసీ. తక్షణమే హరీష్ కుమార్ ను బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశం. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుష్మా చౌదరి వెల్లడి. పరిపాలన చేతకాక రాజధాని అమరావతిని, రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని విమర్శ. మన్ను టెండర్ సైతం లెక్క చేయకుండా తన కోసం తరలివచ్చిన జనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరో వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావన్నారు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలని తెలిపారు. జగన్ కు ఓటు వేస్తే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయని, అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని రేపల్లలో రోడ్ షోలో పాల్గొన్నారు. రేపల్లలో ఉన్న అంబేద్కర్ సెంటర్ ఈ రోడ్ షోకు వేదికైంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని జగన్ ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీలను గుప్పించి మోసం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల దీవెనలతో తన 59 నెలల పాలనలో గతంలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. 2.70 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని అన్నారు. ఇక వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన పథకాలను ఈ సందర్భంగా సీఎం మరోసారి గుర్తు చేశారు. అవ్వతాతలకు ఇంటి వద్దకే 3000 పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇలా ఇంటికే వచ్చే పాలన గాని, పథకాలు గాని గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. అలాగే అన్నదాతల సంక్షేమం కోసం చేపట్టిన రైతు భరోసా, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ వంటి వాటిని కూడా ప్రస్తావించారు. ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్ల కోసం వాహన మిత్ర, నేతన్నల కోసం నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, లాయర్లు లా నేస్తం, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం తీసుకొచ్చి ఆదుకున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంతమందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిన దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా. మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి. ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా 5 ఏళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి. ఆ జగన్ అనే ఆ రైతు, ఆ జగన్ అనే మీ బిడ్డ, జగన్ అనే మీ అన్న ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు, చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన విప్లవాలు, ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింటా అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఇవాళటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు, ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు 5 ఏళ్లుగా పెరుగుతూ, ఈరోజు 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. ఈరోజు జగన్ అనే మీ రైతు, జగన్ అనే మీ బిడ్డ, జగన్ అనే మీ అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలవుతాయి. 15 సంవత్సరాల తర్వాత
ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి, బ్రతుకులు మారుతాయి, తలరాతలు మారుతాయి, పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ. అన్నమయ్య జిల్లా నిండు గర్భిణిపై పెద్దిరెడ్డి ముఠాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పెద్దిరెడ్డి పాపాలు శిశుపాలుని మించిపోయాయని లోకేష్ వ్యాఖ్యానించారు. మే 13న ప్రజలే తగిన శిక్ష విధిస్తారంటూ ట్వీట్ చేశారు. అన్నమయ్య జిల్లాలో ఓ గర్భిణిపై దాడి జరిగిన ఉదంతంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపాల పెద్దిరెడ్డి, నీ పాపాలు శిశుపాలుడివిని మించిపోయాయని మండిపడ్డారు. తాగునీరు అడగటమే ఆ నిండు గర్భిణి చేసిన పాపమా? ఏంటి దౌర్జన్యం? నిండు గర్భిణి అని చూడకుండా ఏంటి అమానవీయ దాడి? అధికార మదంతో ఇన్నాళ్లు సాగించిన అరాచకాలకు ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలవక తప్పదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కూటగొల్లపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి భార్య సమక్షంలో తాగునీరు కోసం నిలదీసిందని నిండు గర్భిణిపై పెద్దిరెడ్డి ముఠాలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ పాపాలకు తగిన శిక్షను మే 13న జనం విధిస్తారు పెద్దిరెడ్డి అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. చూడనంటే నాకు బాధ వస్తుంది, నాకు కోపం వస్తుంది కదా. ఏం తెలుసా నా మొగుడు చెప్పు. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సీఆర్టీ జాబితాలోని ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా హరీష్ గుప్తాను నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. తక్షణమే ఆయన్ను బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేయగా హరీష్ గుప్తా డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుష్నా చౌదరి తెలిపారు. పరిపాలన చేతకాక రాజధాని అమరావతిని రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. సోమవారం విద్యాధర్పురం ఎస్ కన్వెన్షన్ హాల్ నందు విజయవాడ బిల్డర్స్, కాంట్రాక్టర్స్, బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుష్నా చౌదరి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని చిన్నీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సుష్నా చౌదరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాక అమరావతి రాజధానిపై 3 ముక్కలాట ఆడారని, అమరావతినే కాకుండా రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేశాడని, నేడు అభివృద్ధి లేక యువత రాష్ట్రాన్ని వదిలిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డర్స్, కాంట్రాక్టర్స్, వర్కర్స్ సమస్యలు పరిష్కారం దిశగా పనిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. రాక్షస పాలన పోవాలంటే కూటమి పాలన రావాలని, సైకిల్ కమలం గుర్తు కోట్లు వేసి కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలన వల్లే రాష్ట్రం నాశనం అయిపోయిందని, రాష్ట్రం బాగుపడాలంటే కూటమిని గెలిపించాలని కోరారు. ఆత్మీయ సమావేశం పెట్టారు కాబట్టి వాళ్ళకి చాలా సమస్యలు గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు సఫర్ అయినాయి అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు మారటం అనేది తథ్యం. అందరూ కూడా ప్రభుత్వాలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు నేను కొండ ప్రాంతం కూడా వెళ్ళొచ్చాను. ఆ సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి సివిల్ సొసైటీస్ కూడా ముందుకు రావాలి, పశ్చిమ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే అనే నినాదం నేను ఇచ్చాను. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. దాన్ని బట్టి పశ్చిమ నియోజకవర్గానికి నాకు అనేక శక్తులు యాడ్ అయ్యి విజయవాడ వెస్ట్ ఈజ్ గోయింగ్ టు ది బెస్ట్ కాన్స్టిట్యున్సీ అవ్వబోతుంది. 175లో ఒకటి మాత్రం జరిగి తీరుతుంది.
వాళ్ళకి సమస్యలు ఏంటంటే మామూలుగా వచ్చే సమస్యలు కాదు, కావాలని క్రియేట్ చేసి ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వం వల్ల క్రియేట్ అయిన సమస్యలు అవి. ఆ సమస్యలన్నీ న్యాయపరంగా ధర్మంగా అన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు చేసిన నీచ రాజకీయాల వల్ల నేడు అవతాతలకు పెన్షన్లు అందడం లేదని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా, రాష్ట్రం సుభిక్షంగా పరిపాలన సాగాలన్నా జగనన్న ప్రభుత్వం రావాలని, ప్రజల మద్దతు జగనన్నకే ఉందని, మళ్లీ జగనన్న ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 54వ డివిజన్లో సోమవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నది ప్రజాపాలన, సంక్షేమ పాలన అని, ప్రభుత్వం ఏర్పడినాక రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని, పెన్షన్లను ఇంటి వద్దకే అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజల దీవెనలు జగనన్నకే ఉన్నాయని, మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఖాళీ అయిపోతుందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారని, వైసీపీ ఒక మహాసముద్రం లాంటిదని, ఇలాంటి కూటమిలు ఎన్ని వచ్చినా వైసీపీని విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని వివరించారు. చంద్రబాబు నాయుడు పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడని, మా ప్రభుత్వం వస్తే ఇంటికి వచ్చి పెన్షన్లు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ హర్షద్ మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమని ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తున్నారని, రానున్న కాలంలో ఆసిఫ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 54వ డివిజన్ కార్పొరేటర్ గారైన హర్షద్ గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక డివిజన్ అధ్యక్షులు వహాబ్ గారు, అలాగే కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, అలాగే వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘ నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ గడప గడప కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా మాకు అన్ని పథకాలు వస్తున్నాయి, అంతా అభివృద్ధి జరిగింది, జగనన్న వచ్చిన తర్వాతే ఈరోజు మా పిల్లలు కానీ మంచి స్కూల్లో చదువుకుంటున్నారు, మంచి భోజనం పెడుతున్నారు, పౌష్టికాహారాన్ని మాకు పిల్లలకు అందిస్తున్న జగనన్న, ఆయన చల్లగా ఉంటేనే మేము అందరం బాగుంటాం. ఈరోజు జగనన్న లేని లోటు మాకు తెలిసింది. జగనన్న ఏ రోజు కూడా ఆగకుండా 1వ తారీఖే తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చేవారు వాలంటరీ వ్యవస్థ. మరి ఈరోజు ఇప్పుడు దాకా మాకు పెన్షన్ రాలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర మీ అందరికీ తెలిసిన విషయమే. బ్యాంకుల చుట్టూ తిరిగి పొద్దునుంచి సాయంత్రం దాకా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఏలుముద్రలు పడట్లేదు, అలాగే ఏదో కాసు చెప్పి పంపించేస్తున్నారు. ఈ ఎండలో చాలా అవస్థలు పడుతున్నారు ప్రజలు. మరి జగనన్నని ప్రతి ఒక్కళ్ళు తలుచుకున్న లేని వాళ్ళు లేరు. మరి అర్థం చేసుకోండి, ఎలాగా కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో ఈ యొక్క ప్రజలకి ఇబ్బందులు పెడుతున్నాడో మీరు అందరూ గమనించాల్సిందే. ఒకవైపు ప్రజలకు సంక్షేమం అందించడంతో పాటు అభివృద్ధి చేయడమే ఎన్డీఏ కూటమి ముందున్న లక్ష్యమని బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. వైసీపీ అసమర్థ, అరాచక, అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయారని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ ఎన్టీఆర్ భవన్ లో సోమవారం ఆయన మాట్లాడారు. వైసీపీ అసమర్థక, అరాచక, అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలందరూ విసుగుపోయి ఉన్నారన్నారు. వైసీపీ అధికారిక ప్రతినిధి ఎల్లేశ్వరపు జగన్మోహన్ రాజు, నాగేంద్రలు టీడీపీలో సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని చెప్పారు. జగన్ నియంతృత్వ విధానాలతో అందరూ విసిగిపోయారని, అందుకే వైసీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు టీడీపీ బాట పడుతున్నారని తెలిపారు. ముందు చాలా మంది ముఖ్య నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కూటమి పార్టీలు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందరం కలిసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని చెప్పారు. మన పిల్లల భవిష్యత్ కోసం ఎన్డీఏ కూటమి విజయం ఎంతో అవసరమన్నారు. ఈ 5 రోజులు అందరూ కలిసిమెలిసి పనిచేయాలన్నారు. తప్పకుండా దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేసి చూపుతామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా ఎన్డీఏ పాలన సాగుతుందన్నారు. పెద్దలు జగన్మోహన్ రాజు గారు వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. వారు 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది. వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. ఇవాళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు, అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ తెలుగుదేశం కుటుంబంలోకి వస్తున్నారు. వాళ్ళ తెలుగుదేశం మంచి రోజు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు. తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరపున ఆహ్వానం పలుకుతున్నాం.
ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తలంచారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా తమ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని త్యజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళందరికీ నా ఆహ్వానం. తప్పకుండా రాబోయే కాలంలో మనం ఈ పరిస్థితిని చూస్తుంటే మొత్తం రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో మంచి నాయకులు, మంచి మనసున్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంలోకి వస్తున్నారు. అంటే ప్రజలు చాలా విరక్తితో ఉన్నారు, మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన కళల రాజధాని అమరావతిని సాధించుకుందాం. అంతేకాకుండా మన పోలవరం కట్టుకుని మన భావి తరాల భవిష్యత్తుకి మంచి బాటలు వేద్దామని అందరినీ తెలియజేసుకుంటూ వీరందరికీ ఇదే మా ఆహ్వానం. తెలుగుదేశం కుటుంబం తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. మేము కూడా వారితో కలిసి అందరం కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయమే ఈ 5 రోజుల సమయంలో, ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు అదే ఎలక్షన్స్కి, ఈ 5 రోజుల్లో ఎటువంటి డ్రామాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి విభేదాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి అపోహలకి ప్రజలు పడకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి విజయానికి కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. విజయవాడ నగరానికి వ్యాపార కేంద్రాలు, కాళేశ్వరం మార్కెట్, వస్త్రలత అని వ్యాపార అభివృద్ధికి జై భారత్ కృషి చేస్తుందని ఆ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు చెప్పారు. వస్త్రలతకు పూర్వ వైభవం తెస్తానని వస్త్రలత వ్యాపారులకు పోతిన హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం వస్త్రలత వ్యాపారులు, కార్మికులు, ముఠా కూలీలతో జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకటరామారావు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. విజయవాడ నగరానికి వ్యాపార కేంద్రాలైన కాళేశ్వరం మార్కెట్, వస్త్రలత, గోల్డ్ మార్కెట్ అభివృద్ధికి జై భారత్ నేషనల్ పార్టీ కృషి చేస్తుందని, ముఠా కార్మికుల సమస్యల పరిష్కారానికి జై భారత్ ముందుంటుందని, ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో పాటు మార్కెట్లో షెడ్ల నిర్మాణం, రెస్ట్ రూమ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఈరోజు చాలా ఆస్పిషియస్ డే, ఒక సుదినం. ఎందుకంటే ఈరోజు ఆత్మీయత సమ్మేళనం జరిగింది. వస్త్రలతలో నేను ఏదైతే ప్రకాశ్ మార్కెట్ తారాపేటలో అక్కడ నా వ్యాపార కూటమి ఉందో దానికి సమీపంలో ఉన్న వస్త్రలతలో ముఠా వర్కర్స్ యూనియన్ సభ్యులందరినీ కూడా పలకరించడం జరిగింది. చాలా గొప్ప స్పందన ఇచ్చారు. ఒక వ్యక్తిగా, ఒక మానవతావాదిగా, గొప్ప హ్యూమన్ ఉన్న పీపుల్ వాళ్ళందరూ కూడా. అలాగే ఈరోజు మా తమ్ముడు అనిల్ నాకు చిన్నతనం నుంచి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, నేనంటే బాగా అభిమానించే వ్యక్తి. మరి ఈరోజు ప్రకాశ్ మార్కెట్ నుంచి ఇక్కడ వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా గొప్పగా వ్యాపారం రాణింపజేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక్కడ. మరి ఇటువంటి వ్యక్తి నా గురించి వస్త్రలతలో ఉన్న వ్యాపారస్తులు అందరినీ కూడా నా గురించి వచ్చి పరిచయం చేశాడు. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వ్యాపారస్తుడు కూడా చాలా సంతోషంగా, మనస్ఫూర్తిగా ఆహ్వానం పలికి నన్ను ఆస్వాదించుకున్నారు. తప్పనిసరిగా మేము బ్యాటరీ టార్చ్ లైట్కి ఓటు వేస్తామండి, జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీకి బ్యాటరీ టార్చ్కి ఓటు వేస్తామని ఖచ్చితంగా కంపల్సరీ తప్పదు చేస్తాం సార్ అని చెప్తా ఉన్నారు. మీ అందరికీ కూడా, ఇక్కడ వస్త్రలత ఉన్న వ్యాపారస్తులు అందరికీ కూడా, అలాగే ముఠా వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ కూడా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా. నా పేరు పోతిన వెంకటరామారావు. ఇక్కడ నేను స్థానికుడిని. ఇక్కడ నేను మా వ్యాపార కూటమి 60 సంవత్సరాల నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే మాకు రకరకాల కమర్షియల్ వ్యాపారాలు, ఇండస్ట్రీస్ ఉన్నాయి మాకు. ఇక్కడ మేము ప్రతిదానికి మా నాన్నగారి పేరు పోతిన ప్రకాశ్రావు గారు. పోతిన ప్రకాశ్రావు గారి పేరు 32 సంవత్సరాలు నాన్నగారు చనిపోయినా కూడా నేను చెప్పుకోవడానికి చాలా గర్వపడతా ఉన్నాను. అద్భుత కల్పనతో తాడేపల్లి డైరెక్షన్ లో సాక్షిలో ప్రచురితమైన కథనంపై పరువు నష్టధావం వేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. సుజనా చౌదరి గెలుపు ఏకపక్షం కానుందని, కూటమి అధికారం చేపట్టనుందని తెలిసి తట్టుకోలేక అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. నగర కులస్తులందరూ ఐక్యంగా ఉండి సుజనా గెలుపుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నాయకులు పైలా సోమినాయుడు, పోతిన బేసి కంఠేశ్వరుడు, అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి గెలుపు ఏకపక్షం కానుందని, కూటమి అధికారం చేపట్టనుందని తెలిసి తట్టుకోలేక అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ఈ తరహా కథనాలు
వండి వారుస్తున్నారని విమర్శించారు. సాక్షి కథనాలను ప్రజలు నమ్మటం లేదని అన్నారు. వెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో సుజనాకు మద్దతుగా తామందరం నిలిచామని, సుజనా గెలుపు నల్లేరుపై నడకలేనని జోస్యం చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరికి నగరాల కులస్తులు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారని, సుజనా విజయం ఏకపక్షం కావడంతో తట్టుకోలేక తాడేపల్లి స్క్రిప్టుతో సాక్షిలో అభూత కల్పన కథనాలు రాస్తున్నారని బీజేపీ నాయకుడు పోతిన వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన తాను తన కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని వివరించారు. తాను బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తాను వెస్ట్ సీట్ ఆశిస్తే సిపిఐకి కేటాయించడం కూడా తాను పార్టీ వీడడానికి మరొక కారణం అని వివరించారు. సమస్యల పరిష్కారానికి సుజనా సానుకూలంగా స్పందించడం, బీజేపీ సిద్ధాంతాలు నచ్చడంతోనే పార్టీలో చేరినట్టు వివరించారు. సాక్షి కథనాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని, అవసరమైన పక్షంలో వ్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధమే అని పోతిన హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు పెద్దలు అడ్డూరు శ్రీరామ్ గారు, బీజేపీ నాయకులు పోతున్న వెంకటేశ్వర గారు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్ గారు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఇప్పుడే మా పోతున్న వెంకటేశ్వరరావు పేచి గారు కూడా మాట్లాడారు. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చినటువంటి వార్త పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నటువంటి యొక్క వార్తా కథనాన్ని సాక్షి పేపర్ ఈరోజు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి రాతలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారుడు మరి ప్రచారానికి నాంది పలుకుతుంది సాక్షి పేపర్ అనేటువంటి దానికి ఇది నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి అబోధ కల్పనలతో కూడుకున్నటువంటి ఆ యొక్క వార్తలు ఏదైతే మరి మేమేదో ప్రలోభాలకు లోనై పోతున్న వెంకటేశ్వరరావు, పోతున్న వెంకటేశ్వరరావు, మేమంతా కూడా ఏదో ప్రలోభాలకి గురై లోనై మేము దానిపై సుజనా చౌదరి గారి అబ్బాయి కార్తీక్తో మేము గొడవ పడ్డామని, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారితో మేము ఆయన నిలదీశామని, కుర్చీలు పైకెత్తి వారి మీద ఏదో దాడి చేయబోయామని, సెటిల్మెంట్లు చేయలేదని చెప్పినటువంటి దాని మీద మేము వాళ్ళతో ఘర్షణ పడ్డామని, ఈ రకమైనటువంటి మరి తప్పుడు రాతలు రాసినటువంటి యదవులు ఎవరైనా ఉంటే ఏ ప్రాంతంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, మీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వీడియో క్లిప్పింగ్స్ ఏమైనా ఉన్నాయా? మేము కార్తీక్ గారిని కానీ అడ్డూరు శ్రీరాములు గారిని కానీ మేము ముగ్గురు కలిసినట్టుగా ఎక్కడైనా సాక్ష్యాధారాలు ఉంటే వాటితో మీరు బయటకు వచ్చి మా సవాల్ చేస్తే దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తూ, పశ్చిమ నగరంలో దుర్భర పరిస్థితులకు పరిష్కారం దిశగా పనిచేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రణాళికతో సమస్యలను పరిష్కరించవచ్చునని, ఆ దిశగా గత పాలకులు చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. సోమవారం పోస్టల్ సిబ్బందితో మాటామంతి కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోసపూరిత పరిపాలన సాగించారని, అరాచక పాలన పోవాలంటే కూటమిని గెలిపించాలని కోరారు. పశ్చిమ నగరంలో ఎక్కడ చూసినా సమస్యలు తిష్టవేసి ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిష్కారానికి చర్యలు తీసుకుని పశ్చిమ నగరాన్ని మోడల్ నగరంగా తీర్చిదిద్దుతానని సుజనా హామీ ఇచ్చారు. అరాచక పాలన పోవాలంటే కూటమి అభ్యర్థులు గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుకు, కమలం గుర్తుకు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం స్వర్ణకారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండ మీద హైయెస్ట్ పాయింట్కి వెళ్ళాం, 46వ డివిజన్లో. అక్కడ యానాది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈరోజు చెప్పేది అదే, కానీ వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఉన్నది. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో వీళ్ళందరికీ కూడా మంచి జీవితాలు ఇచ్చే విధంగా ఎమ్మెల్యేగా గెలిచినాక పనిచేస్తా అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు స్వర్ణకారులు చలివేంద్రం పెట్టారు, మంచి కార్యక్రమం. నవ్యాంధ్ర స్వర్ణకారుల అసోసియేషన్ అది కూడా చలివేంద్రం ఓపెన్ చేసి 10 మందికి ప్రజాసేవలో ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవిస్తుంది. వైసీపీ దొంగ కరెక్ట్గా దొరికిపోయారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజల్ని డైరెక్ట్గా మోసం చేయడానికి దిగారు, దొరికిపోయారు. ఎంత దుష్ప్రచారం చేసుకున్నా ప్రజలు అంతకంటే చైతన్యవంతులు, వాళ్ళకి తెలుసు అదేం జరగదు. ఆ దెబ్బతో వైసీపీ పని అయిపోయింది, కేల్ కథం. అట్లాగే సెంటు భూములు ఇచ్చింది కూడా దొంగతనంగానే ఇచ్చారు. సెంటు భూములు ఊరినే కాగితాలు ఇవ్వడమే, పట్టాలు ఇవ్వడం. ఆ మేయర్ గారు కూడా దొంగ పట్టాలు ఇచ్చి తిరుగుతున్నారు. అవంతా కూడా ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా మే 13న వాళ్ళ హక్కును ఉపయోగించుకొని వాళ్ళ డెసిషన్ తీర్చుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండు టెండర్ సైతం లెక్క చేయకుండా తన కోసం తరలివచ్చిన జనాలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్. మరో వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావని వెల్లడి. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్లు మీ ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలని వ్యాఖ్య. అన్నమయ్య జిల్లా నిండు గర్భిణీపై వైసీపీ నేత పెద్దిరెడ్డి ముఠాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడి. పెద్దిరెడ్డి పాపాలు శిశుపాలుని మించిపోయాయన్న లోకేష్. మే 13న ప్రజలే తగిన శిక్ష విధిస్తారంటూ ట్వీట్ చేసిన లోకేష్. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించిన ఈసీ. తక్షణమే హరీష్ కుమార్ ను బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశం. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుష్నా చౌదరి వెల్లడి. పరిపాలన చేతకాక రాజధాని అమరావతిని, రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని విమర్శ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.